ఆలోచించండి. అయితే మనం అందరము కూడా ఏమిటి, క్రీస్తు ఈ భూమి మీదకి రాక మునుపు, యేసయ్య దేహాన్ని ధరించుకోక మునుపు, సశరీరుడిగా ఈ భూమి మీదకి రాక మునుపు మనమందరి యొక్క బ్రతుకు ఎలాంటి బ్రతుకయ్యి అంటే, ఎలా బ్రతికిన వారుగా ఉన్నామంటే, ఎలా బ్రతకడం కాదు, చచ్చిపోయాం మన ఆత్మలో. ఏమండి, ఆత్మలో మనం చచ్చిపోయాం. చచ్చిపోయిన మనలను ఏమండి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు తెలుసా? క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. మళ్ళీ బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి వినండి, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం వలన మనం బ్రతికాము. మనం బ్రతికాము అని చెప్పడానికే ఒక సింబల్. మనం బ్రతికామని చెప్పడానికే ఏంటి ఒక అద్భుతమైన గుర్తింపు ఏంటండి అంటే, ఒక గుర్తు ఏంటండి అంటే, గుర్తు సింబల్ ఏంటండి అంటే బాప్తిజం. క్లియర్? ఏమండి, బాప్తిజం ద్వారా ఏమండి మనం ఏమైపోయింది? మన పాపములన్నీ సమాధి చేయబడ్డాయి. మన పాపములన్నీ కూడా మన పాపముల ద్వారా ఆ బాప్తిజం అనే కార్యక్రమం ద్వారా ఏమైపోయాయి అంటే మరణించి తిరిగి మనం లేచాం. మనకంటే ముందు యేసు ప్రభు ఏం చేశాడండి? మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఇప్పుడు ఆ ప్రభు దగ్గరికి వచ్చిన మనము కూడా అయ్యా వినరా, ఆ ప్రభు దగ్గరికి వచ్చిన మనలను కూడా బాప్తిజం అనే ఆ కార్యక్రమం ద్వారా క్రీస్తు మనకేం ఇచ్చాడంటే మరల అద్భుతమైన ఏమండి ప్రాణాన్ని ఇచ్చేసాడు. అంటే బ్రతుకు ఇచ్చాడు. బ్రతికని రాబోమన్నాడు. పాపములు చచ్చారు, మిమ్మల్ని మళ్ళీ నేను బ్రతికించాను. మిమ్మల్ని బ్రతికించడానికే కల్వరి సిలువలో నేను చనిపోయాను. ఏమండి, ఒకటి ఏమండి, దైవము దేహాన్ని ఎందుకు దాల్చుకుని వచ్చింది భూమి మీదకి అంటే, మనలను చచ్చిన మనలను ఆయన బ్రతికించడానికి దైవము దేహాన్ని ధరించుకుంది. అర్థమైంది? ఇప్పుడు ఏమండి ఏం చేసింది యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేహాన్ని ఎందుకు ధరించుకున్నాడంటే, చచ్చిన మనలను ఎలా చచ్చిపోయామండి? పాపములు చేసి చచ్చిపోయాం, అపరాధములు చేసి చచ్చిపోయాం. అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన మనలను ఏం చేశాడయ్యా ఆ దైవం అంటే, ఆయన కూడా దేహాన్ని ధరించుకుని లోకానికి వచ్చి ఏమండి అదే దేహముతో ఆయన ముందు చనిపోయాడండి. ఆ దేహముతో ఏమండి శరీర సంబంధమైన దేహంతో చనిపోయాడు. ఆయన తిరిగి 3వ దినాన్ని మరలా లేచే తర్వాతే మనకు ఉపశమనం వచ్చేసింది. అదే ఒక కార్యక్రమం బాప్తిజము తీసుకొనకుండా వారు ప్రభు నమ్ముకున్న పిల్లలైతే కాదు, క్రైస్తవులైతే కాదు. ఎటువంటి వారైనా పాప క్షమాపణ కోసం ఏమండి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు బ్రతకాలి అంటే ఈ బాప్తిజం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరు మనం చేయవలసింది. ఆల్రెడీ మనం అందరం కూడా ఆ పని చేసే బయటపడ్డాం. యేసు ప్రభు అయిన మాకు, ఆయన మా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మా పాపముల చేతను మేము అపరాధముల చేతను చచ్చిపోయిన మమ్మును ఆయన తన ప్రాణమిచ్చి ఏమండి ఆయన మనలను లేదా మమ్మును ఆయన బ్రతికించాడు. అందుకే యేసే ప్రపంచానికి దేవుడు, ఆయన దైవం అని మనం నమ్ముకున్నాం. గుడ్. అయితే ఇప్పుడు మీరు చాలామందికి ఏం చెప్పాలంటే, మనమందరము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయాము, అది మనకు తెలియదు. తెలుసా? మనకి తెలియదు. ఏమంటే తెలియకుండానే ఈరోజు చాలామంది పాపం ఏమండి వారు భక్తిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పాపం ఎవరు? అన్య జనులు. ఎంత భక్తి చేస్తా తెలిసిన పాపం సూపర్ అండి. మనం చేయలేము, మీరు చేయలేరు. శీతాకాలం వచ్చిందంటే వేకు జాములు లేచిపోతారండి. వీధి వీధి వాడ ఊరంతా కూడా ఏంటి వారి దేవుణ్ణి లేదా వారి దేవతను అనేక మందికి వారు పరిచయం
చేస్తారండి. ఏమండి చక్కగా సువార్త ప్రకటించుకుంటారు వాళ్ళ దేవుణ్ణి. ఏమండి చాలా మంచోళ్ళు అన్యులు. కానీ ఒక దైవము దేహాన్ని ధరించుకుని పాపిష్టి లోకానికి వచ్చి చచ్చిన మనలను బ్రతికించింది అంటే, ఈరోజు మనం బ్రతికి బాగుపడుతున్నాము అంటే, బ్రతికి బట్ట కట్టగలుగుతున్నామంటే, బ్రతికి ఈరోజు మనమందరము కూడా ఏంటి చక్కగా ఉన్నామంటే గల బలమైన కారకుడు ఎవరండి? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఇప్పుడు చచ్చిన మనలను ఆయన మరణ సమాధి పునరుద్ధానం వలన ఆయన బ్రతికిస్తే, ఇప్పుడు మనం అందరము కూడా గట్టి చెప్పండి, ఎవరి కోసం బ్రతకాలి? ఇది చెప్పలేరు మీరు, ఎందుకంటే దేవుని కోసం బ్రతకడం చేత కాదు కనుక. ఏమండి ఆయన మనల్ని ఎందుకు బ్రతికించాడు తెలుసా? ఏమండి ఆయన కొరకు మనము బ్రతకాలని. శరీరాన్ని ధరించుకుని వచ్చింది ఒక దైవం, ఎందుకు తెలుసా? ఆయన కొరకు ఏమిటి మనము బ్రతకాలని. దేహాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది ఒక దైవం, ఎందుకు తెలుసా? ఆయన కొరకు మనం బ్రతకాలని. అలా దేవుని కోసం బ్రతికితేనే మరొక అద్భుతమైన బ్రతుకుని దేవుడు మనకు ఫ్రీగా ఇస్తాడు. ఏమండి అర్థమైంది ఇప్పుడు? అది మ్యాటర్. అయితే దైవము దేహాన్ని ధరించుకొని వచ్చింది, లేదా దేహాన్ని ధరించుకొని వచ్చింది ఒక దైవము. ఎందుకు వచ్చింది అంటే మొదటి జవాబేటి విన్నాం మనం. మొదటి జవాబేటి మనము చెప్పండి అందరం, మర్చిపోయండి. అపరాధముల చేతను పాపముల చేతను, మళ్ళీ అపరాధముల చేతను పాపముల చేతను, మళ్ళీ అపరాధముల చేతను పాపముల చేతను మనమందరము కూడా క్రీస్తు దగ్గరికి మన రాకముందు మన బతుకులు ఎలా ఉన్నట్టు చచ్చిపోయాం. చచ్చిన మనలను తండ్రి యేసు ప్రభు ద్వారా మనల్ని ఏం చేశాడు? మనలను బ్రతికించాడు. మళ్ళా ఈరోజు ఏమవుతుందంటే మళ్ళీ చచ్చిపోతున్నాం. మీకు అర్థమైంది నా భాష? ఒకప్పుడు తెలియక, ఒకప్పుడు అజ్ఞానులుగా ఉండిన జీవితాలు, ఒకప్పుడు ప్రాచీన జీవితం, ఒకప్పుడు రోత జీవితాలు ఉన్నప్పుడు మనము చచ్చిపోయాం. మరి క్రీస్తు ద్వారా బ్రతికాం. క్రీస్తు ద్వారా బ్రతికిన తర్వాత, క్రీస్తు దేవుడని తెలుసుకున్న తర్వాత, బాప్తిజం ద్వారా రక్షణ పొందుకున్న తర్వాత, సంఘములో ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి అని చెప్పండి హాజరైన తర్వాత, ప్రెజెంట్ వేసుకున్న తర్వాత, ఇప్పుడు మళ్ళీ క్రైస్తవుడు ఏమవుతాడంటే మళ్ళీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోతూ ఉన్నాడు. మీరు ఆలోచించండి, పోనీ కాదని చెప్పండి. ఒకప్పుడు ఏమిటి మారు మనస్సు లేనప్పుడు త్రాగాడు, ఓకే బాగుంది. మారు మనస్సు లేనప్పుడు ఏమిటి అది రాత్రి చెప్తాను, ఇప్పుడు చెప్పండి. మరి ఇంకా టచ్ చేయొద్దు మళ్ళీ. ఏమిటి మారు మనస్సు లేనప్పుడు నచ్చినట్టుగా మనం ఆటలాడాం. కానీ మారు మనస్సును పొందిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, మన మనస్సును మార్చుకున్న తర్వాత, మన గుణాన్ని మార్చుకున్న తర్వాత, మన బుద్ధిని మార్చుకున్న తర్వాత, ఏమిటి మన ఆలోచన విధానాన్ని మార్చుకున్న తర్వాత బాప్తిజం ద్వారా ఒక అద్భుతమైన ప్రక్రియ జరిగింది. ఏంటి పాపక్షమాపణ. ఎప్పుడైతే పాపక్షమాపణ మనకు వచ్చిందో రక్షణ ఆటోమేటిక్గా మనకు వచ్చేసిందండి. మన ఆత్మకు రక్షణ. ఎందుకయ్యా నీ ఆత్మకు రక్షణ అంటే నీ ఆత్మ చచ్చిపోయింది కనుక. అర్థమైందా? అపరాధముల చేత పాపముల చేత మన ఆత్మను మనమే చంపుకున్నాం. దానికి విరుగుడు బాగుంది. దానికి ఏంటి ఆ చచ్చిపోయిన ఆత్మకు ఉపశమనం, చచ్చిపోయిన ఆత్మకు విరుగుడు మందేటయ్యి అంటే ఇదిగో ఏంటి క్రీస్తు కల్వరి శిలువ మీద తన చెప్పాలి రుధిర ధారలు చిందించుట వలన ప్రాణము దేహమునకు, రక్తము దేహమునకు ప్రాణమైతే ఏంటంటే రక్తము చిందించాడు, చివరికి తన పంచ ప్రాణాలు అర్పించాడు. ఈ రెండే కాదు, తన పరిశుద్ధమైన ఏ దేహాన్ని అయితే ధరించుకున్నాడో ఆ దేహాన్ని కూడా ఆయన చీల్చుకున్నాడు. 1 తక్కువ 40
కొరడా దెబ్బలు ఎవడు తింటాడండి ప్రపంచంలో? అంత దమ్ము ఎవడుకొని చెప్పండి? భయంకరమైన ముళ్ళ కిరీటం తలకి ఎవడు వేసుకుంటాడు చెప్పండి? చేతులకు మేకులు, కాలుకు మేకులు, ఏంటి అంత మగాడ ప్రపంచంలో దమ్మున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరు లేరండి, యేసు ప్రభు తప్ప. ఆయనకు తెలిసిపోయింది. నేను దేహాన్ని ధరించుకున్నాను అంటే చివరికి ఈ దేహం చెప్పండి, ఈ దేహము శుభ్రంగా నలిగిపోవాలి, బండ సొందైపోవాలి. ఏమండి? బండ సొందైపోవాలి అంటే అర్థమేంటి? నా శరీరము శిరస్సు నుండి సిరిపాదం వరకు ఏమైపోవాలి తెలుసా? గాయాలు 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 గాయాలు, కన్నాలైపోవాలి జల్లెడలాగా. అలాగే జరిగింది నా ప్రభువుకి. అంత గొప్ప త్యాగం, అంత గొప్ప యాగం, కల్వరి శిలువ మీద బలియాగం ప్రపంచంలో ఏ దేవుడు లేడండి. అందుకే మాకు అంత రోషాలు, కోపాలు, పౌరుషాలు ఎందుకంటే సంఘం దేవుని మాట వినకపోతే మిగతా పాస్టుల గురించి నాకు తెలియదు, కానీ ఈ ఆఖరి శ్వాస ఆగినంత వరకు ఏలియా అనే పేరు పెట్టుకుని నేను మాత్రం సంఘ విశ్వాసులు మంచి క్రమశిక్షణలో నడవాలి తప్ప క్రమాన్ని కానీ దాటితే మాత్రం నేను నోరు దాటుతాను. నన్ను తిట్టుకున్న భయపడ్ను, నన్ను శపించిన భయపడ్ను. మీ తిట్టులు, మీ శాపాలు నాకు తగలవా? అది రివర్స్ మీకే తగులుతాయి. ఎందుకంటే ఇదిగోండి, ఆ కల్వరి శిలువ మీద క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం యొక్క ఆ పరమార్థం, ఆ గొప్పతనం, ఆ యాగం మాకు బాగా దేవుడు నేర్పించాడు. అందులో దేవుడు మమ్మల్ని అందరూ కూడా బాగా నానబెట్టేశాడు, నలిపేశాడు. అందుకే ఆ క్రీస్తు అంటే మాకు ప్రాణం. అవసరమైతే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధమని ఎందుకంటే తెలుసు పాస్టర్లు కొంతమంది. ఆ విలువ తెలుసు కనుక, ఆ కష్టం తెలుసు కనుక ఆయన ఎంత నలిగిపోయాడు, ఎంత వేదన చెందాడు, ఎంత వేసారిపోయాడో. ఎప్పుడు తిన్నాడో తెలియదు, నీళ్ళు తాగాడో లేదో తెలియదు, ఎక్కడ పడుకున్నాడో లేదో తెలియదు. పాపం కంటికి నిద్ర లేదు, కడుపుకి ఆహారం లేదు. ఎప్పుడు చూసినా ఆత్మ రక్షణ, ఆత్మ నశించిపోతున్నాయి, పలానా ఊర్లో ఆత్మ నశించిపోతున్నాయి, పలానా ఊర్లో ఆత్మలు నశించిపోతున్నాయనే బాధే తప్ప ఇంకే రెండోది ఏది లేదయ్యా మీ కొరకు ప్రాణం ఇచ్చిన క్రీస్తులో. చివరికి మీరు నమ్మండి, దేహాన్ని, ఒక దైవము దేహాన్ని దాల్చుకుని ఈ లోకానికి ఎందుకు వచ్చింది అంటే ఒకటేం చెప్పాను, ఏం నేర్చుకున్నాం మనం? మర్చిపోతారే మీరు. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా తండ్రి మనలను బ్రతికించేశాడండి. ఇంకోటి చెప్పండి, గుడ్ న్యూస్ చెప్పంటారు మీకు. ఒక గుడ్ న్యూస్ చెప్పాలా? మీకు ఇంకా చావే లేదు. ఎవరికి? శరీరానికి కాదుండోయ్, ఆత్మకు చావు లేదు. ఇంత గొప్ప ఆధిక్యత ఎన్ని కోట్లు నువ్వు పెట్టి డబ్బిచ్చి కొనుక్కున్నా కూడా ఆత్మకు చావు లేదనే చెప్పాలి. ఆ మంచి దీవెన పొందుకుంటావు చెప్పండి, ఆ మంచి అవకాశం పొందుకోగలమా? కానీ ఈరోజు దేవుడికి ఇవ్వాలంటే ఒక రూపాయి కూడా ఇవ్వడు సన్నాసులు కొంతమంది. ఆలోచించండి, ఎన్ని కోట్లు పెట్టినా అటువంటి దైవం ప్రపంచంలో నీకు దొరకడు. దొరికాడు మీకు? దొరికితే చెప్పండి నాకు, చూద్దాం. దొరకడైనా. అందుకే అటువంటి దైవం దొరకడు కనుకనే పరలోకాన్ని వీడి పాపిష్టి లోకానికి ఆయన మన దగ్గరికి వచ్చేసాడు. ఎందుకే ఒకటి అయిపోయింది, ఇది చెప్పి ముగిస్తాను. రెండవ కారణం ఒక దైవము దేహాన్ని ఎందుకు దాల్చిందయ్య అంటే రెండవ జవాబు జీవితాలని మార్చడానికే ఒక దైవము దేహాన్ని దాల్చింది. నేను టక్క చెప్పుకెళ్ళిపోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? రెండో జవాబు ఏంటి? రెండో జవాబు దైవము దేహాన్ని ఎందుకు దాల్చింది అంటే
ప్రతి మానవ జీవితాల్ని మార్చడానికి ఒక దైవము దేహాన్ని ధరించింది. ఏమో చెప్తావా నువ్వు కదా, చెప్పు నువ్వే. ఒక దైవము దేహాన్ని ఎందుకు దాల్చింది? దివ్య వెనక కామెడీ చేయట్లేదు నువ్వు నవ్వడానికి. ఒక దైవము దేహాన్ని ఎందుకు దాల్చింది అంటే ప్రతి మనిషి జీవితాలు మార్చడానికి. ఇందాక చచ్చిన మనలను బ్రతికించడానికి దైవము దేహాన్ని ధరించింది. రెండవది, ఒక దైవము దేహాన్ని ఎందుకు ధరించింది అంటే జీవితాల్ని మార్చడానికి. మార్చిందా దైవం? మార్చాడు యేసుప్రభు. అంటే మరలా చెప్తున్నాను మీకు, 4 సువార్తల్లో మీరు లెక్క పెట్టుకోండి, కొన్ని లక్షల మంది మీ ముందు లైన్ కడతారు. లక్షల జనం, ప్రపంచనం. ఏమండి, క్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఏమండి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని మారినవారు చాలామంది, ఈయన నిజముగా రక్షకుడే అని మారినవారు చాలామంది, ఈ నిజంగా దైవమే అని మారిపోయిన వారు చాలామంది జీవితాలు 4 సువార్తల్లో నీకు ఏమండి చెప్పాలి కనబడిపోతాయి. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా అండి. యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత 30 సంవత్సరం ఏట యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత పరిచర్య ప్రారంభించారు. ఏమండి, సేవను ప్రారంభించారు. ప్రారంభించిన పిమ్మట ప్రారంభించిన ఆ ప్రారంభములో గలిలయ సముద్రము ఏంటి ఆ లైన్ అంటే ఆ గలిలయ సముద్రం వైపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడుచుకుని వెళ్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారికి కొంతమంది జాలరులు ఎవరండి కొంతమంది చేపలు పట్టే జాలరులు కనబడ్డారు. ఏమండి, జాలరులు అంటే అర్థం ఏంటి? చేపలు పట్టి జాలరులు పక్కన కూర్చోగలవు నువ్వు? పక్కన నిలబడగలవా వాళ్ళ దగ్గర? ఏ పొలుసు కంపు, దుర్వాసన. ఏమంటే చేపలు పట్టి జాలరులు అంటే చాలామందికి అప్పుడే కావచ్చు ఇప్పుడే కావచ్చు చులకన. నీచమైన జీవితాలు మీవి, నీచమైన బ్రతుకులు మీవి. అవునా? ఎవరివి? చేపలు పట్టి జాలరులవి. అటువంటి చేపలు పట్టి జాలరులను నా ప్రభువుని యేసయ్య చూశాడు. చూసిన తర్వాత ఊరుకున్నాడు అనుకున్నారా? ఊరుకోలేదండి. ఆయన శరీరం ధరించుకుని లోకానికి వచ్చిందే ఆడుకోవడం కాదు. ఏమండి, ఆత్మల పట్ల మంట. ఆత్మలు రక్షించాలి, నశించిపోతున్న ఆత్మలను గాలం వేసి పట్టాలి, సువార్త ప్రకటించి పట్టాలి, నా ప్రేమను పంచి పట్టాలి, అద్భుత సూచిక ఆశ్చర్య కార్యాలు చేసి నశించిపోతున్న ఆత్మలను ఎలాగైనా సరే అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా నేను రక్షించాలని ఏంటి తపన, వేదన, మంట, సెగ ఎవరికుందయ్య అంటే అదిగో నా అన్నయ్య, నా ప్రభువు ఆయనకుందండి. చూశాడు ఆ దృశ్యాన్ని. చూసినప్పుడు పేతురు, ఆంద్రయ, యోహాను అని పిలిచాడు. ఏంటి పేరు పెట్టి పిలవగానే వారి ముగ్గురు గుండెల్లో గుబులు ప్రారంభమైపోయింది. మా పేరులు ఈయనకి ఎలా తెలుసు? నన్ను వెంబడించండి అన్నాడంతే. వెంబడిస్తే ఇంతవరకు మీరు చేపల పట్టే వృత్తిలో పెరిగారు, ఇంతవరకు మీరు మీ ప్రాచీన జీవితంలోనే బ్రతికారు, ఇంతవరకు మీరు ఏమండి మనుష్యులు ఇంతవరకు మిమ్మల్ని హేళనకరంగా నీచంగా చూసే బ్రతుకుని మీరు బతికారు. కానీ ఏ మనుషులైతే మిమ్మల్ని చులకనగా చూశారో, ఏ మనుషులైతే మిమ్మల్ని హేళనగా చూశారో అదే మనుష్యులను కాపాడడానికి మిమ్మల్ని చెప్పాలి మనుష్యులను పట్టి జాలలుగా చేస్తాను, నన్ను వెంబడించండి అని వాళ్ళందరిని ఏంటి అంటే ఆ జాలర్లందరిని కూడా యేసయ్య పిలిచేశాడండి.
ఏంటి, పిలిచిన పిలుపుకు యోహాను శిరస్సు వంచాడు, పిలిచిన పిలుపుకు పేతురు శిరస్సు వంచాడు, పిలిచిన పిలుపుకు ఆంద్రయ శిరస్సు వంచాడు. నా ప్రభుని వెంబడించారు. తర్వాత వారు పెద్ద ప్రసంగికులుగా మారిపోయారు, సేవకులుగా మారిపోయారు, సువార్థికులుగా మారిపోయారు, ఆత్మలు రక్షించే ఆత్మ రక్షకులుగా మారిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఒక దైవము, మీకు సింపుల్ చెప్పుకెళ్ళిపోతున్నాను అందుకే, ఒక దైవము దేహాన్ని ఎందుకు ధరించింది? మానవ జీవితాలని మార్చడానికి. మార్చేసిందా మరి? క్రీస్తు తన ప్రేమ చూపించి మార్చాడు. క్రీస్తు, మళ్ళా చెప్తున్నాను మీకు, తన అద్భుతాలు చేసి మార్చాడు. క్రీస్తు తనను తాను తగ్గించుకొని దైవ చిత్త ప్రకారం ఈ భూమి మీద ప్రవర్తించడం ద్వారా కొంతమందిని మార్చాడు. ఆయన మాటలలో కూడా కొంతమందిని మార్చేశాడు. తన కల్వరి శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా కొంతమందిని. ఇప్పుడు లెక్క పెట్టుకుంటే, మనం కూర్చుని లెక్క పెట్టుకున్న తరగని ఆత్మలని నా యేసయ్య మార్చేశాడండి. అందులో చేపల పట్టి జాలర్ల ముందు ఒక పేతురు మారాడు. ఏమండి, ఆ పేతురు పాత పేరు ఏం పేరు అంటే సిమోను. ఏమండి, ఏం పేరు? సిమోను. ఏమండి, పాత పేర్లు ఇవి. ఒక పేతురు మారాడు, ఆంద్రయ మారాడు, యోహాను మారాడు, బర్తలోమయ్య మారాడు, ఒక ఫిలిప్పు మారాడు, ఒక మత్తయ్య మారాడు, ఒక మార్కు మారిపోయాడు, ఒక లూకా మారిపోయాడు, ఒక యోహాను మారిపోయాడు, ఇలా మొత్తం ఒక యోధా మారిపోయాడు. మొత్తం టోటల్ 12 మందిని ముందు వారు ఆ 12 మంది జీవితాల ముందు మార్చేశాడండి. సూపర్. లేకపోతే మత్తయి పన్నులు వసూలు చేసిన ఉద్యోగి మెట్ల మీద కూర్చొని పన్నులు రాసుకున్నాడు పుస్తకాల మీద. అయ్యా నువ్వు వినండి, కలమ పట్టుకొని పెన్న పట్టుకొని సుంకపు లెక్కలు రాయడం కదా పుస్తకాల మీద. నా గురించి, నా రాకడ గురించి, నా జీవిత వృత్తాంతం గురించి, నా పరిశుద్ధత గురించి, నేను చేసే అద్భుతాల గురించి, నా మరణ సమాధి పునరుద్ధానం గురించి నీవే నీ చేతులారా ఒక పుస్తకాన్ని నీ ఆ పుస్తకం మీద నువ్వు కలమ పట్టుకొని పెన్న పట్టుకొని నా జీవిత చరిత్ర రాయాలంటే నువ్వు నీ జీవితాన్ని మార్చుకున్నాడు. యేసయ్య మార్చాడు. ఏ పెన్నతో సుంకపు అంటే పన్నులు ఒక పుస్తకం మీద రాసేవాడు, అదే కలం పట్టుకొని మత్తయి అనే సువార్తను ఒక పుస్తకం మీద రాసేసాడండి. ఇలా ఒక్కొక్కరు గురించి చెప్పుకుంటే చెప్పలేదు, 3 రోజులు పడతాయి టైం మనకి. అంటే ఒక దైవము దేహాన్ని ఎందుకు దాల్చిందా అంటే జీవితాలు మార్చడానికే. ఆయన దేహాన్ని లేదా శరీరాన్ని ధరించుకొచ్చాడు ఈ లోకానికి. ఏమండి, ఒక మత్తయిని మార్చాడు, ఇలా ఎంతోమందిని మార్చాడు. ఏమండి, తర్వాత ఎవరు జక్కయ్య, ఆయన్ని మార్చాడు. ఒక సమరయ స్త్రీ ఆమెను మార్చాడు. సమరయ ఊరంతా కూడా చెప్పాలి, ఈయన నిజముగా లోకరక్షకుడే అని అందరూ కేకలు వేసి ఆ ప్రభువా మా ఊరికి రండి, మా వాడ రండి, మా ఇంటికి రండి, మా దగ్గర ఉండండి అనగానే యేసయ్య వెళ్ళాడు, వారితో ఉన్నాడు. వారు ఆ సమరయ పట్టణమంతా కూడా ప్రతి ఒక్క జీవితాన్ని యేసయ్య మార్చేశాడండి. ఒక గుడ్డివాడు దావీదు కుమారుడికి జై అంటున్నాడంటే అర్థమేటంటే ఎన్నో సంవత్సరాలు బట్టి చెప్పాలి గుడ్డిగా ఉన్నాడు, భిక్షికుడిగా ఉన్నాడు, అంధుడిగా ఉన్నాడు. కానీ ప్రియులారా, ఆ అంధత్వం నుండి ఒకేసారి యేసు ప్రభువారు నేత్రాలను ఇచ్చాడు, చూపునిచ్చాడు. చూస్తాడు యేసు ప్రభుని కల్లారా. అమ్మ నాయన అంటే ఒక గుడ్డివాడికి చూపునిచ్చుట ద్వారా ఆయన నిజముగా యేసు ప్రభుని కళతో చూశాడు, తన జీవితాన్ని మార్చాడు. కుష్ఠరోగులు వారి జీవితాలు మార్చుకున్నారు. 2000 సంఖ్య గల దయ్యాల పట్టిన ఒక సేన పట్టిన ఒక యవనస్తుడు కూడా ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. నిజం. ఒక దైవము దేహాన్ని ధరించుకుని లోకానికి ఎందుకు వచ్చింది అంటే
మానవ జీవితాల్ని మార్చడానికే ఏంటి ఒక దైవం ఈ లోకానికి వచ్చేసింది.